ఇక మేము కొత్తగా స్టార్ట్ చేసిన కుకింగ్ వీడియోస్ ని ఆపేద్దాం అనుకుంటున్నాం. ఇక నేను ఎందుకు ఇలా అంటున్నానో ఈ వీడియోలో తెలుసుకుందాం. చలో, నా వైఫ్ తన ఛానల్ మీద కుకింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసింది. ఆ వీడియోస్ కి మీరందరూ చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చిండ్రు. ఇక మీరు ఇచ్చిన సపోర్ట్ కి, ఇక మీరు చూపించిన ప్రేమకి అసలు మైండే పని చేయలేదు. ఎందుకు ఇలా అంటున్నా అంటే ఆ వీడియోస్ కి మీరు ఇచ్చిన ప్రేమ 3 మిలియన్ 2 మిలియన్ ఇలా లక్షలలో ప్రేమ చూపించిండ్రు. ఎలాగో మీరు ప్రేమ చూపిస్తున్నారు కదా అని చెప్పేసి మేము కంటిన్యూస్ గా ఒక 3-4 డేస్ దాకా వీడియోస్ అప్లోడ్ చేసినాం. దాని తర్వాత వీడియోస్ కి మంచి వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి. కానీ కింద కామెంట్ బాక్స్ లో చూసేసరికి ఈ వీడియోస్ ని ఆపేద్దామని ఫిక్స్ అయినాం. ఎందుకంటే మేము ఈ వీడియోస్ కోసం పడే కష్టం ఏందో మీ అందరికి తెలియదు, కానీ ఒక్కసారైనా చూపియాలి అని అనుకున్నా. అందుకే ఈ రోజు చూపిస్తున్నా. రేపు వీడియో తీద్దామంటే ఒక రోజు ముందే మేము ప్లాన్ చేసుకుని దానికి కావాల్సిన సామాన్ అంతా తీసుకొస్తా. అది తీసుకొచ్చినాక ఇక నా వైఫ్ రెసిపీని స్టార్ట్ చేస్తుంది. ఒక పక్కన మా బాబు ఏడుస్తా ఉంటాడు, ఇంకో పక్కన రెసిపీ అయితా ఉంటది. ఇటు బాబుని చూడాలా లేక ఆ రెసిపీని చూడాలా, ఇక్కడ అడ్జస్ట్ అయిపోతాం. ఈ వీడియోస్ కి మంచి ప్లేట్స్ కావాలి, మంచి లైట్స్ కావాలి, అన్ని మన టైమింగ్ కి మ్యాచ్ కావాలి. ఈ రెసిపీ ఎలా ఉందో చెప్పనీకి ఎంత వేడిగా ఉన్నా తినేసి మీ అందరికి జెన్యూన్ గా రివ్యూ ఇయ్యాలి. వీడియో తీసుకున్నాక ఎడిటింగ్ చేయాలి. ఈ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ లో మీకేం చెప్పాలనో ఏం చెప్పొద్దో జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకొని ఈ వీడియోని ఎడిట్ చేయాలి. ఎంత కష్టపడి ఒక వీడియో అప్లోడ్ చేశాక మీరందరు చేసే కామెంట్స్ విని బాధపడాలి. ఇంకందుకు నేను ఈ వీడియోస్ ని ఆపేద్దామని అనుకుంటున్నా. ఇక నేను ఈ వీడియోస్ ఆపకుండా అప్లోడ్ చేయాలంటే మీరు ఒక్కసారి కామెంట్ బాక్స్ లో ఎస్ అని కామెంట్ చేసేయండి. మీ ప్రేమ అర్థం చేసుకుని మళ్ళీ అప్లోడ్ చేస్తా. సో ఒక్క కామెంట్ చేసి వెళ్ళండి.